మరి ఆడవాళ్ళ నైటీల గురించి మాట్లాడింది బాగా గడ్డి పెట్టారు చాలా మంది. అరుణ గోగుల మండ గారు కూడా గడ్డి పెట్టారు. నీకు నువ్వు ఎవరు రాసాలి నైటీల గురించి మాట్లాడడానికి అని. కూడా కన్యాత్వము అది ఎంత తప్పది. ఇప్పుడు ఒక పాయింట్ నాకు ఎక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ముందు సరిదిద్దుకోవాలి. మనల్ని దుర్బోధకులని ఏ అధికారంతో అంటున్నాడు ఈ అబ్బాయి? ఇప్పుడు ఎవరో సురేంద్ర మోజెస్ అని ఆయన 2018లో జన్మపాపం కిరణ్ పాల్ గారితో జరిగిన బిట్ కట్ చేసి పెట్టాడట. పెడితే అందులో నేను ఒక వెర్షన్ మాట్లాడుతుంటే ఈ బిట్ ఒకటే తీసుకొచ్చి మనుషుల పాపాల కోసం మాత్రమే చనిపోలేదు అంటున్నాడు అని ఏదో కన్నింగ్గా పెట్టాడు. ఆయన మీద మనకేం ద్వేషం లేదు, ఆయన నేను ఎప్పుడేమో అనలేదు. మరి ఆయన ఎందుకు నా మీద పోస్టులు పెడతాడు నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఫోన్ చేసి వస్తాను కూర్చుందాం మాడదామంటే రమ్మని అంటాను నేను ఆయన్ని. ఎందుకు మనకు ఆయనతో ద్వేషం ఏముంది? ప్రేమగా వస్తానంటే ఆయన ఏమన్నా మనకు పరాయుడే? సో ఆయన పెట్టాడట. సరే పెడితే అది తీసుకుని ప్రసంగంలో ఏమంటాడంటే మా తమ్ముడు, ఈ మధ్య యేసు పాపాల కోసం రాలేదని చెప్తున్నాడు అంటే ఎలా ఊరుకుంటాం అంటున్నాడు. ఊరుకుపోతే ఏం చేస్తాం? అన్నం తిన్నాం మానేతవా? ఎవడన్నాడు అలాగని? అన్ననా? మతమౌఢ్యుల కథనాలకు విషఊహాగానాలకు అదిరి బెదిరి గుండె చెదరి పోయేది కాదురా మా విశ్వాసం. ఎంత పాటది? చితి మంటలు ఎగసి ఎగసి మిన్నును మండించాయని తారలు తగలడ్డాయని నువ్వు రాస్తే వేదమా మారదు సత్యం. మంచిని పెంచాలన్నది మహనీయుని ఆకాంక్ష, దానిని వంచాలని మీకెందుకు రాకక్ష? మీ అందరి పాపాలకు క్రీస్తు రక్తమే రక్ష, అపవిత్రంగా ఎంచితే ఎంత భయంకర శిక్ష. కదా ఎంత చక్కటి విప్లవ గీతం రాసాం మనం. అప్పుడు నాతోనే ఉన్నాడు కదా మహానుభావుడు. ఇప్పుడు 2018లో కూడా నాతోనే ఉన్నాడు కదా, నా ముందు ప్రసంగాలు చేసేవాడు కదా. మరి అప్పుడు అన్నయ్య నువ్వు జన్మపాపం డిబేట్లు ఎలాగెందుకు అన్నావు అప్పుడు అడిగేయచ్చు కదా. మరి నిజమైతే కూడా వాళ్ళు చెప్తా ఉంటే మనకేంటా చెప్తుంటే నేను కూడా ఉన్నాను అప్పుడు అంటున్నాడు. ఉంటాడు వక్రీకరిస్తాడు. తప్పు తమ్ముడు, అది ఆ బుద్ధి మార్చుకో, అది మంచి పద్ధతి కాదు. ఏమనుంటే డైరెక్ట్ మన ఇద్దరు మాడుకుందాం, రా వచ్చేయి. నేను పరాయిళ్ళ చూడను, రా ఏ విషయమైనా మాట్లాడొచ్చుదా నీ ఇష్టం, ఏదైనా మాట్లాడు, తప్పేమీ లేదు. రైట్. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చేసాం అక్కడికి? ఏదో వదిలేసాం. ఇప్పుడు తమ్ముడు మాట్లాడుతూ దాన్ని ఏమంటారు మంగళసూత్రాల గురించి మాట్లాడాడు. అదేమో ఆది దంపతులకు చిహ్నాలు అవి. ఆడెవడో ఒక కుర్రాడు శుభ్రం వీడియో పెట్టి భయంకరంగా తిట్టాడు. ఇప్పటికే ఉంది అది వీడియో యూట్యూబ్లో. ఇదేమో ఈ మంగళసూత్రంలో ఇదేమో ఒక ఆవిడ మానానికి చిహ్నం అంటాడు డైరెక్ట్గా, ఒక ఆయన పురుషాంగానికి చిహ్నం అంటాడు. ఆ వేసుకు మీరు తిరుగుతున్నాడు అంటే అలా సంఘానికి వచ్చే వాళ్ళందరినీ గుమ్మం దగ్గర నిలబెట్టి వీడియోలు తీయండి, ఎంతమందికి మంగళసూత్రాలు లేవో చెప్పమనండి. దట్ ఈజ్ వేషధారితనం, హిపోక్రసీ. నువ్వు బోధించిన బోధ ప్రకారం నువ్వు నీ సంఘానే నడపలేకపోతున్నావు. నీ భార్య మెడలో కూడా మంగళసూత్రం ఉండే ఉండొచ్చు మేబీ, లేదా మీ అత్తగారికో మీ అమ్మగారికో మీ బంధువుల్లో ఎవరికో ఉండే ఉండొచ్చు. దాన్ని అలా అంటే నువ్వు ప్రసంగాల్లో ఒకటిని ఇది ఒకటినా? ఎందుకు ఆ హిపోక్రసీ, ఆ వేషధారితనం? దానివల్ల ఏమైనా మంచి జరిగిందా? సువార్త పోనీ అది సువార్త పోనీ చెప్పండి మీరు నాకు. ఇప్పుడు మేము అది చెప్పావు, నువ్వు అది చెప్పడం వల్ల మారు మనసు పొందేసి నీ దగ్గరికి వచ్చేస్తున్నారా, రక్షణలోకి వచ్చేసారా? అమ్మో మంగళసూత్రాల గురించి ఈరబాబు గారు ఎంత మంచి వాకింగ్ చెప్పారని వచ్చేసారా? అన్యజనులు దూరం అవుతారా? చీ అంటారు అలాంటివి చెప్తేనే. ఇప్పుడు అందరికీ అదే పర్సెప్షన్ ఉంటుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా మంగళసూత్రం వేసుకుంటారండి. మంగళసూత్రం పాపం అంటారు వీళ్ళు. కానీ ఇప్పుడు మంగళసూత్రం కట్టించకుండా ఎవరో ఏ పాస్టర్ గారు పెళ్లి చేయరు. ఆ మంగళసూత్రం హిందూ సంప్రదాయం, దాన్ని అసలు భారతీయ సంప్రదాయం అంటున్నారు కాదు, హిందూ సంప్రదాయం. హిందూ సంప్రదాయం మంగళసూత్రం మీరు కట్టించట్లేదా? బోలెడు మంది కట్టిస్తున్నారు, మరి దాన్ని పాపం అని అంటారా? అనే ఇక్కడ క్లారిటీ ఇవ్వాలండి. అలాంటి పెళ్ళిళ్ళకి ఈయన కూడా వాకింగ్ చెప్పడానికి వెళ్ళాడా? ఎవరో వీరబాబు కూడా వెళ్ళి వాకింగ్ చెప్పి వచ్చాడు. మరి అక్కడ ఎందుకు చెప్పలేదు మంగళసూత్రం గురించి? 4 పీకి పంపిస్తారు కదా. సో కాబట్టి ఇది హిపోక్రసీ, ఇది వేషధారితనం. వద్దది. ఆ తమ్ముడు నువ్వు ఎంత తొందరగా మార్చుకుంటే అంత మంచిది. అది మంచి పద్ధతి కాదు అది. అలాంటి చెప్పటం వల్ల ఎవరు మారుతారు? మీరు నల్లపూసల గురించి మాట్లాడతాడు, ఇంకోటి ఏదో మాట్లాడతాడు. అలా రెచ్చగొట్టడమా జనాల్ని? అదా మనం చేసే విధానం. ఇంకో చోటేమో ఎవరో మంచు లక్ష్మి గారి గురించి మాట్లాడుతూ ఇలా పెట్టి చెయ్య. అసలు ఎంత దరిద్రపు విధానం అది. చెయ్యలా పెడతాడు, పెట్టి పాలు పిండాలి అంటాడు. నీకెందుకు? నువ్వు సువార్థికుడు అయినప్పుడు నీకు పర్సనల్గా ఎవరైనా ఉన్నప్పుడు చెప్పుకోది. మంచు లక్ష్మి గారి గురించి నీకెందుకు?
పిండాలి ఏంటి అది? ఆ దరిద్రపు భావజాలం, ఆ చండాలపు నీచ నికృష్టపు భాష ఏంటి మరిది? అలాగంటే ఏమంటావు? ఇప్పుడు ఈ ఆచారాలన్నీ వద్దన్నాడు. ఆయన భార్య కృష్ణవేణి ఏదో అమ్మాయి పేరు, చక్కగా ఎంత అలంకరించాడు అమ్మాయిని. దాని గురించి అడగగానే ఏదో వీడియో పెట్టాడు. ఆ అమ్మాయికి ఇంకా తెలియదు పూర్తిగా బైబిల్ అన్నాడు. కానీ బాప్తిస్మ ఇచ్చాకనే కదా చేసుకున్నావు నువ్వు. అదంతా బాప్తిస్మ ఇచ్చాకనే జరిగింది. ఆ బాప్తిస్మ ఇచ్చేటప్పుడు వణికిందట, వణికితే కన్యట. ఇది ఒక దరిద్రపు కొట్టి సిద్ధాంతం. వణకని వాళ్ళందరూ కన్యలు కదా ఇప్పుడు. ఆ వీడియో తీసేసిండు, ఆ వీడియో రిమూవ్ చేసాడు. పెట్టగలడు ఇప్పుడు ఆ వీడియో? ధైర్యం ఉన్నదా? సో తప్పిది. ఒక మనిషిని ఏదో ఆ మణికంఠని చెడ్డోడిగా చెయ్యి చిత్రీకరించాలని కుళ్ళుతో అసూయతో చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన పక్కన కూర్చున్న మణికంఠని చెయ్యి అంటాడు. మరి ఇప్పుడు ఒక అమ్మాయి వణికితే కన్య నీటిలో ఉన్నప్పుడు, అంటే నువ్వు ముట్టుకున్నప్పుడు వణుకుతుందో లేదో చూస్తున్నావా బాప్తిస్మాలు ఇచ్చేటప్పుడు? అంటే నీకు ముందే ఉందా ఈ పిల్లని పెళ్లి చేసుకుందామని? వణికితే చేసుకుందాం, వనకపోతే మానేద్దాం అనుకున్నావా ఏంది? కన్యత్వం డిసైడ్ చేసేది అదా? తప్పు కదా. ఆ వీడియో రిలీజ్ చేయమనండి బయటకి, ఇంకా క్లియర్గా మాట్లాడదాం. అది నాకు ఇంకా దాని మీద సరైన అవగాహన లేదు. బ్లాక్లో పెట్టేసినట్టున్నారు. మరి ఇలాంటి విన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్న? అన్యజనులు అలాంటి మాటలు విన్నప్పుడు చీ అంటారు. ఇదేం దరిద్రం విధానం రా బాబు, ఇలాగ ఉంటారు సేవకులు. మరి అసలు బాప్తిజం తీసుకోవడానికి ముందుకు వస్తారా అన్న? రాదు కదా. తీసుకోవడానికి ఏ అమ్మాయి కూడా ముందుకు రాదు కదా. మరి తల్లిదండ్రులు కూడా పంపించారు. ఇంకా అంటే నువ్వు కావాలని నరకంలోకి పంపించినట్టే కదా. మరి నువ్వు రక్షణకి దూరంగా చేస్తున్నట్టే. నైటీల గురించి మాడితే నువ్వు లింగిలు వేసుకోక మరి అంతే కదా. ఇప్పుడు నైటీ అనేది వాళ్ళ కంఫర్ట్ అండి, వేసుకుంటారు. నువ్వు ఎవడో ఆజ్ఞ ఉందో కొత్త నిబంధనలో అని ఆయన వరకు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుని మాట్లాడే. అంటే మీ వైఫ్ విషయంలో ఏంటంటే తర్వాత ఆమె విషయంలో అడ్జస్ట్మెంట్ చేసుకుని మాట్లాడు. అదే మిగిలిన వాళ్ళ విషయంలో మరి నా విషయంలో కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా తమ్ముడు. అరే నాయన నేను నమ్మలేదురా, నమ్మని అనలేదురా, మామూలుగా అన్నాను బాబు అని కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇన్ని భరించేవాడు మన వీడియోలు చూసి మన మెసేజ్ చూసి భరించలేకపోతున్నాడు. మరి అది మనం చేయలేము. ఇప్పుడు ప్రపంచంలో బోల్డంత మంది ఆయన చుట్టూనే ఉన్నారు దొంగ బోధకులు, వాళ్ళకి అందించట్లే.